సిఎస్ఎస్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు విజయ్ కుమార్ గారు. సో ఇంకా ఎవరన్నా రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అవ్వండి. 100 మెంబర్స్కి కంప్లీట్గా బెనిఫిట్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము స్కాలర్షిప్ అనేది. సో ఈ క్రైటీరియా ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ 10 మెంబర్స్కి కంప్లీట్గా ఫ్రీ, నెక్స్ట్ 10 మెంబర్స్కి 40% ఆఫర్, అంటే ఆ డిస్కౌంట్ మనీ వచ్చేసి ఆ 40% సివైసి సంస్థ అనేది పే చేస్తుంది. నెక్స్ట్ 10 మెంబర్స్కి 30% ఆఫర్, ఆ 30% డిస్కౌంట్ ఫీజ్ అనేది సివైసి పే చేస్తుంది. నెక్స్ట్ 10 మెంబర్స్కి 25%, నెక్స్ట్ 20 మెంబర్స్కి 25%, నెక్స్ట్ 25 మెంబర్స్కి 15%, నెక్స్ట్ 25 మెంబర్స్కి 10%. సో ఇలా ఓవరాల్గా 100 మెంబర్స్కి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫీ కూడా చాలా నామినల్ అండి. సో ఇది ఏదో సంపాదించేసేయాలి, ఏదో డబ్బుల కోసం కాదు. సో అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి. సో దానికి సివైసి సంస్థ నుంచి మీరు ఒక ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది, టాలెంట్ టెస్ట్ అనేది. ఆ లాజికల్ థింకింగ్ మీద ఉంటుంది. ఆ లాజికల్ థింకింగ్ మీద మోడల్ పేపర్స్ కూడా నేను త్వరలో రిలీజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమన్నా రిజిస్టర్ కాకపోతే మన చాలా అందరికీ స్ప్రెడ్ అయ్యేలా చూడండి, అందరికీ షేర్ చేయండి. సో మన తెలుగు వారందరికీ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా నార్మల్ మనం ఎలా మాట్లాడుకుంటామో ఒక ఫ్రెండ్తో ఒక స్టోరీ తెలుసుకున్నట్టు, లేకపోతే ఒక మూవీ డిస్కషన్ ఎలా ఉంటుందో అంత ఈజీ మెథడ్లో అనేది సార్ టీచ్ చేస్తారు. సో సెషన్లోకి వెళ్దాం. ఇంకా ఏమైనా రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ చేసుకోండి. దిస్ ఈజ్ వన్యా. థ్యాంక్ యూ. The word stands for is called as HTML is hypertext markup language. The word stands for what we can call as statute. HTML is a language, but CSS is not a language, just a styles form. So these styles affect on where? On HTML. These styles where it's going to affect on where? So HTML. And if you want to understand about the CSS, what is the knowledge compulsory we need? HTML. If you want to understand about the CSS, so what is the pre-requirement knowledge is? HTML is a compulsory so knowledge. Right. So in HTML generally what we have learned, two things we have learned. Number one, tags, and what we can call as attributes. So finally, what with using this concept? So with using this concept, we get the content with the different structures into web page. For what purpose? To create a static application. So this is the purpose of HTML actually. So this is the purpose of HTML actually. So static applications. But when you come to CSS, so the main advantages of the CSS concept is, if it depends on attributes in HTML, we can't design application. We can't just design application in proper manner. In proper manner means nothing but, so I want to just show the application with by following a different kind of blocks. What we can call as, so మనకి ఇన్ఫర్మేషన్ ని ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీస్ గా మనం డివైడ్ చేసుకొని అప్లికేషన్ ని పేజ్ మొత్తం అట్రాక్టివ్ గా డిజైన్ చేయాలి. The possibilities by using HTML attributes it's not possible. Why? Because HTML attributes just adding some small behaviors from it. So using that small behavior just we can't make application very attractive. But application ని ఎక్కువ అట్రాక్టివ్ గా చేయాలి అని అంటే then we can go with the CSS styles form. Use styles instead of HTML attributes. And there is another advantage of there. CSS is nothing but reusable functionalities. So reusable styles. Reusable styles means is nothing but what we can call it. HTML attributes that attributes are it's very limited and also it's fixed. But when you come to CSS, the CSS styles is not fixed actually. It is a reusable. That means so anywhere we can use. So CSS styles అనేవి ఒక ట్యాగ్ లో కాదు ఎన్ని ట్యాగ్స్ అయినా సరే చూసుకోవచ్చు. But HTML attributes అనేవి it's a fixed.
ఏ ట్యాగ్ లో అయితే కొన్ని అట్రిబ్యూట్స్ సపోర్ట్ చేస్తాయో ఓన్లీ ఆ ట్యాగ్ లో మాత్రం అట్రిబ్యూట్స్ వాడాలి. వేరే ట్యాగ్ లో మనం అట్రిబ్యూట్స్ ట్రై చేసాం అనుకోండి, ఇట్స్ నాట్ వర్కింగ్. సో బట్ వెన్ ఐ కమ్ టు సిఎస్ఎస్, ఇన్ సిఎస్ఎస్ నో లిమిటేషన్స్. సో లిమిటేషన్స్ అంటే కొన్ని ఫంక్షనాలిటీస్ మనం ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, బట్ ఇన్ HTML సో వీ కాంట్ ఎక్స్టెండ్, దేర్ ఇస్ ఫిక్స్డ్ ఫంక్షనాలిటీస్ అంతే. సో ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్ గా మీకు సో చూస్తే వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ ఇంకా సిఎస్ఎస్ కాన్సెప్ట్ తెలియటం వల్ల మనం చాలా చాలా అడ్వాంటేజెస్ చేయొచ్చు. రెడ్యూస్ ద HTML కోడ్ సైజ్ ఆల్సో. HTML కోడ్ సైజ్ కూడా మనం తగ్గించేసేయచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి అప్లికేషన్, ఏవైతే మన అప్లికేషన్ సో ఇంప్లిమెంట్ చేస్తామో ఆ అప్లికేషన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ, దట్ మీన్స్ సో వ్యూ ఇంటూ డిఫరెంట్ డివైజెస్. మనకు తెలిసిన అప్లికేషన్ ఏదైతే ఉందో విత్ సిఎస్ఎస్ ఫంక్షనాలిటీస్ ద్వారా మనం డిఫరెంట్ డివైజెస్ వాటిని చూసుకోవచ్చు. మొబైల్లో చూసుకోవచ్చు. In the mobile screen device also the application is flexible. In tab device, lappy device, and also desktop devices. So view in different devices. So view into different devices, multiple devices లో మన CSS ద్వారా సో ఒకే అప్లికేషన్ మనం సో బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇలా there is a lot of advantages it's coming from CSS concept. బట్ సిఎస్ఎస్ యూజ్ చేయడం వల్ల, సిఎస్ఎస్ యూజ్ చేయకుండా ఉండటం వల్ల ద ప్రాబ్లమ్స్ ఏంటనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. దట్ ఎగ్జాంపుల్ వీ కెన్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ హ్యావ్ సమ్ స్ట్రక్చర్ ఆల్సో. బట్ రైట్ నౌ జస్ట్ ఐమ్ యూజింగ్ వెరీ ప్లెయిన్ HTML కాన్సెప్ట్ తీసుకుంటున్నాను. డోంట్ యూజ్ అట్రిబ్యూట్స్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ ప్లాన్ వన్ ఎగ్జాంపుల్. అట్రిబ్యూట్స్ ఏమి యూజ్ చేయొద్దు. సో రైట్ ఓన్లీ ట్యాగ్స్. ఒక చిన్న ఫంక్షనాలిటీ చేయబోతున్నాను. ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయడానికి అట్రిబ్యూట్స్ ఏమి యూజ్ చేయొద్దు. సో ఓన్లీ ట్యాగ్స్ ద్వారా మాత్రం ఫంక్షనాలిటీ చేద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ లైక్ ద నేమ్ ఇస్ కాలర్స్ అండ్ మెటల్ యాప్స్. సూపర్ మెటల్. This example, so goes to the information right now, Metal Labs Private Limited. Show this information like a headings. We have a functionality in HTML. The tag is called H1 is the tag. So through H1 just we can present any information with a big heading line, big headlines. And next, the second point. The same information I want to show exactly center. But one point we have to remember, don't use attributes. Attributes use చేయొద్దని చెప్పాను. So write only tags అని చెప్పాను. చెప్పేసాను. సో అట్రిబ్యూట్స్ లేకుండా సో ట్యాగ్స్ ని యూజ్ చేయడం అంటే ఓల్డ్ HTML ట్యాగ్ ఒకటి ఉండేది. ద ట్యాగ్ నేమ్ ఇస్ కాల్డ్ as సెంటర్. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ట్యాగ్ యూజ్ చేయడం లేదు. పాత వర్షన్ HTML లో సెంటర్ అనే ఒక ట్యాగ్ ఉంది. ఈ సెంటర్ అనే ట్యాగ్ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం మిడిల్ ఆఫ్ ది ప్లేస్ లో మనం ప్లేస్ చేయాలంటే చేయొచ్చు. HTML5 వచ్చిన తర్వాత ఈ ట్యాగ్ ని అవాయిడ్ చేశారు. ఈ ట్యాగ్ ప్లేస్ లో ఏదైనా సెంటర్ ఎలిమెంట్ కావాలంటే CSS వాడుతున్నారు. ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. రెడ్ కలర్ లో కనిపించే ట్యాగ్స్ మొత్తం ఏంటంటే ఇప్పుడున్న ప్రెసెంట్ వర్షన్ నుంచి డిప్లికేట్ చేసిన ఎలిమెంట్స్ అని అర్థం. డిప్లికేట్ మీన్స్ ఇస్ నథింగ్ బట్ డిలీట్ చేసిన కాన్సెప్ట్స్. బట్ ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసే కొద్ది స్టిల్ ఇట్స్ వర్కింగ్. సో బట్ మాక్సిమం సో డోంట్ యూజ్ దట్ కైండ్ ఆఫ్ HTML ఎలిమెంట్స్. ఏవైతే కొన్ని స్టాండర్డ్ టర్మ్స్ ఉన్నాయో లాంగ్వేజ్ లో, దట్ స్టాండర్డ్ టర్మ్స్ వీ షుడ్ కంపల్సరీ ఫాలో. వీటిని వ్యాలిడేటర్స్ అని అంటారు. వ్యాలిడేటర్స్ ని మనం చెక్ చేయొచ్చు. సో నాట్ రైట్ నో, జస్ట్ వన్స్ ఒకసారి CSS గురించి క్లారిటీ వచ్చిన తర్వాత బోత్ HTML అండ్ ఆల్సో CSS గురించి క్లారిటీస్ అని ఎలా వ్యాలిడేట్ చేసుకోవచ్చు, ఏది ప్రెసెంట్ మన యూసేజ్ లో ఉన్న కాన్సెప్ట్స్ వాడుతున్నాం, యూసేజ్ లో లేని కాన్సెప్ట్స్ ఏమి వాడుతున్నాం, దాని ప్లేస్ లో మనం రీప్లేస్మెంట్ ఏం తీసుకోవాలి, మొత్తం అంతా జస్ట్ ఐ కెన్ గివ్ దిస్ ఇస్ కాల్డ్ as rebuging part actually. రైట్. సో ఇప్పుడు సెంటర్ అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్. దీనికి నాకు ఒక బోర్డర్ కావాలి.
ఒక్కొక్క ఫంక్షనాలిటీకి ఒక్కొక్క ట్యాగ్ ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై కాన్సెప్ట్. నాకు ఒక్కొక్క ఫంక్షనాలిటీ యాడ్ చేసుకునే కొద్దీ ఒక్కొక్క ట్యాగ్ ని అక్కడ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్క ఫంక్షనాలిటీ యాడ్ చేసే కొద్దీ ఒక్కొక్క ట్యాగ్ ని అప్లికేషన్ లో ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు టెక్స్ట్ మీద అండర్లైన్ కావాలి. సో టెక్స్ట్ మీద అండర్లైన్ కోసం దెన్ వీ కెన్ గో విత్ యూ ట్యాగ్. Just go with the U tag. ఇదే టెక్స్ట్ మీద నాకు సపోజ్ ఇటాలిక్ ఫార్మాట్ కావాలి. సో గో విత్ ఇటాలిక్. There is italic formats we are going to apply. There is italic formats I'm going to apply. నాకు టెక్స్ట్ మీద సపోజ్ సో వాట్ ఐ వాంట్ టు అప్లై సపోజ్ ఈ టెక్స్ట్ మీద నాకు స్ట్రైక్ లైన్ యాక్టివిటీ కావాలి. స్ట్రైక్ లైన్ యాక్టివిటీ కావాలంటే దెన్ వీ కెన్ గో విత్ is the tag. We can use the tag. The tag is called as yes. So then we can just go with the strike line activities. ఈ టెక్స్ట్ మీద సపోజ్ ఏదైనా కలర్ కావాలి. సపోజ్ ఈ టెక్స్ట్ మీద ఏదైనా కలర్ కావాలి. సో ఆ కలర్ ని సో ఫామ్ చేయడం కోసం ఫాంట్ ట్యాగ్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఫాంట్ ట్యాగ్ అని చెప్పేసి తీసుకోవచ్చు. That's why go with the font tag. But do one thing. ఇప్పుడు ఏవైతే కొన్ని నేను సో ట్యాక్స్ బై ట్యాక్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక్కొక్క ట్యాగ్ నుంచి ఒక్కొక్క ఫంక్షనాలిటీ మాత్రమే యాడ్ అవుతుంది టార్గెట్ టెక్స్ట్ మీద. ఒకే ట్యాగ్ నుంచి 3-4 ఫంక్షనాలిటీస్ ఎక్కడ మనకి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ మీద ఒక 20 ఫంక్షనాలిటీ కావాలనుకోండి 20 ట్యాగ్స్ రాయాలి. ఎందుకంటే ఒక ట్యాగ్ నుంచి ఒక బిహేవియర్ మాత్రమే ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మాత్రమే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. రేపు అదే టెక్స్ట్ మెసేజ్ ని ఏదైనా డిఫరెంట్ గా డిజైన్ చేయాలనుకుంటే దాని మీద మెనీ నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ రాయాలి. సో ట్యాగ్స్ ఇంతవరకు గుర్తుంటాయి. సో ఈవెన్ జస్ట్ ట్యాగ్స్ గుర్తున్నా కూడా వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈస్ వీ హ్యావ్ టు రైట్ మల్టిపుల్ HTML ట్యాగ్స్. ఇందులో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ ట్యాగ్ ఏ ప్లేస్ లో మీరు ఓపెన్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ప్లేస్ లోనే ఆ డైరెక్షన్ లోనే క్లోజింగ్ ఉండాలి. ఏ ఎలిమెంట్ లోపల అయితే మీరు ఓపెన్ చేస్తారో ఆ ఎలిమెంట్ లోపలే క్లోజింగ్ ఉండాలి. డిక్లరేషన్స్ లో ఇన్వాలిడ్ సింటాక్సెస్ ఉండకూడదు. అండ్ వన్ పాయింట్ ఇది. ఇంకొకటి కొన్నిసార్లు మన HTML ట్యాగ్స్ వాడేటప్పుడు డూప్లికేటెడ్ ఎలిమెంట్స్ అంటున్నారు. అంటే ఇప్పుడు కొన్ని ఫంక్షనాలిటీస్ చేయాలంటే కంపల్సరీగా డూప్లికేట్ చేసిన ట్యాగ్స్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు CSS గా తెలియలేదు అనుకోండి కంపల్సరీగా ఏం చేయాల్సి వస్తుంది, కాన్సెప్ట్ లో యూజ్ చేయకూడదు అన్న ట్యాగ్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే డూప్లికేట్ చేసిన ట్యాగ్స్ మీద మళ్ళీ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫాంట్ అని ఒక ట్యాగ్ తీసుకుని జనరల్ గా ఫాంట్ ట్యాగ్ అరేంజ్ చేయొచ్చు, ఫాంట్స్ స్టైల్స్ అప్లై చేయొచ్చు. కానీ ఫాంట్ ట్యాగ్ మనం డైరెక్ట్ తీసుకోవడం వల్ల చూడండి దేర్ ఇస్ నో యూస్. ఇంతకుముందు ఏదైనా కొన్ని ట్యాగ్స్ యూజ్ చేస్తే ఆ ట్యాగ్స్ ద్వారా మినిమం జస్ట్ ఒక బిహేవియర్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ కానీ ఇప్పుడు ఫాంట్ అని తీసుకోవడం వల్ల దీని నుంచి ఎటువంటి బిహేవియర్ అనేది టెక్స్ట్ కి ఎటువంటి ఇంప్లిమెంటేషన్ లేదు. అంటే కొన్ని ట్యాగ్స్ స్ట్రీమ్ లో ఉన్నాయి, ఆ ట్యాగ్స్ ని యూజ్ చేయడం వల్ల డిఫాల్ట్ గా దెర్ ఇస్ నో ఎనీ బిహేవియర్, దెర్ ఇస్ నో యూస్, జస్ట్ ఓన్లీ డిక్లరేషన్ కోసం జస్ట్ మనం తీసుకోవటమే. కానీ ఆ ట్యాగ్స్ వల్ల ఎటువంటి యూస్ లేదు. మరి అలాంటి ట్యాగ్స్ నుంచి ఏదైనా ఫంక్షనాలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, అలాంటి ట్యాగ్స్ నుంచి ఏదైనా ఫంక్షనాలిటీస్ ని ఎక్స్పెక్ట్ చేయాలంటే కంపల్సరీగా ట్యాగ్స్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, అట్రిబ్యూట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. Go to attributes. The attribute name is called color. The attribute size is called as suppose 5. The attribute space is called as that is called font styles అన్నమాట. అంటే ఇప్పుడు ఫాంట్ ట్యాగ్ యొక్క యూసేజ్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలంటే కంపల్సరీగా
ఈ ఫాంట్ ట్యాగ్ లో విత్ అట్రిబ్యూట్స్ ద్వారా దాని ఫంక్షనాలిటీ ఏం చేస్తుందని అర్థం చేసుకోగలం. అదే వితౌట్ అట్రిబ్యూట్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ట్యాగ్స్. అందుకే వీటి ఏం చేశారంటే డెప్రికేట్ చేసేయమన్నారు. ట్యాగ్స్ మీన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ కెన్ హ్యావ్ సమ్ డిఫాల్ట్ స్ట్రక్చర్, ఏదో ఒక డిఫాల్ట్ స్ట్రక్చర్ బిహేవియర్ ఉండాలి దాని నుంచి. బట్ కానీ కొన్ని ట్యాగ్స్ సో ఇట్స్ నాట్ హ్యావింగ్ ఎనీ డిఫాల్ట్ స్ట్రక్చర్ కంపల్సరీగా. సో వీ హ్యావ్ టు డిపెండ్స్ ఆన్ అట్రిబ్యూట్స్. బట్ ఈ అట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే HTML లో అట్రిబ్యూట్స్ HTML అట్రిబ్యూట్స్ ఏంటంటే ఇట్స్ లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటా లిమిటేషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ సైజ్ 5 ఉన్నాను, 6 అని అనుకున్నాను, 7 అంటున్నాను, సపోజ్ 8 అంటున్నాను, సపోజ్ 9 అంటున్నాను. డిఫరెన్స్ చూడాలి. 10 అంటున్నాను, డిఫరెన్స్ చూడాలి. సో 11 అంటున్నాను, లేకపోతే 110 అంటున్నాను, బట్ నో రెస్పాన్సెస్. అంటే ఈ అట్రిబ్యూట్ లో సైజ్ అనేది కొంత లెవెల్ వరకు మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఏ లెవెల్ వరకు అంటే 7 వరకు సపోర్ట్ చేస్తుంది. 6 డిక్రీజ్ అవుతుంటుంది, 7 ఇంక్రీజ్ అవుతుంది. సో మోర్ దెన్ 7 ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్. దట్ మీన్స్ అట్రిబ్యూట్స్ హావింగ్ లిమిటేషన్స్. సో అట్రిబ్యూట్స్ మీద మనకు లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే వాటి యొక్క లిమిటేషన్ అనేది ఎంతవరకు మనకు క్యాచ్ చేయగలం, ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ కి ఈ లిమిటేషన్ వరకు ఉంటుంది అనేది మనం రెగ్యులర్ గా జస్ట్ క్యాచ్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ ఇంకొకటి, ఈ HTML అట్రిబ్యూట్స్ ఏవైతే ఇప్పుడు కలర్, సైజు, ఫేస్ అని తీసుకున్నామో ఈ అట్రిబ్యూట్స్ ఎగ్జాక్ట్ గా ఫాంట్ ట్యాగ్ లోనే యూజ్ చేయాలని చెప్పేసి అని రిస్ట్రిక్షన్ HTML. సో దట్ ఈస్ కాల్డ్ as రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే చెప్పులు వేసుకెళ్ళాలి, తెప్పెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ అనమాట HTML. సో కంపల్సరీగా ఆ రూల్స్ ప్రకారం జస్ట్ వీ కెన్ ఫాలో. ఇప్పుడు నేను H1 ట్యాగ్ లో పెట్టుకున్నాక ఆ ఫంక్షనాలిటీస్ చేయాలనుకున్నాను అనుకోండి, దేర్ ఇస్ నో ఫంక్షనాలిటీస్ నాట్ సపోర్ట్. అంటే దీని నుంచి ఏం జరుగుతుందంటే సో అట్రిబ్యూట్స్ అనేవి ఇట్స్ నాట్ జస్ట్ ఇట్స్ గుడ్. సో ఇట్స్ నాట్ జస్ట్ ప్రోగ్రామర్. సో పర్ఫెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రోగ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్రిబ్యూట్స్ అనేవి ఇట్స్ నాట్ గుడ్. అందుకని మీకు స్టార్టింగ్ లో నేను చెప్పాను అట్రిబ్యూట్స్ గురించి ఎక్కువ ఫోకస్ పెట్టమాకండి. ట్యాగ్స్ నేమ్స్ గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎగ్జాంపుల్ లైక్ ఇమేజ్ ట్యాగ్ లో SRC అట్రిబ్యూట్ రాస్తాం. SRC అట్రిబ్యూట్ అనేది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో లైక్ యాంకర్ ట్యాగ్ లో సో ఇన్పుట్ ట్యాగ్ కొన్ని అట్రిబ్యూట్స్ వరకు మాత్రం ఫోకస్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ as మాక్సిమం కేసెస్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ మనం డిఫైన్ చేసేటానికి యూజ్ చేసే అట్రిబ్యూట్స్ టార్గెట్ చేయాలి. వాటిని గుర్తుపెట్టుకోండి. బోర్డర్లు, విడ్త్లు, హైట్లు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ లిమిటెడ్ అకార్డింగ్ టు HTML పాయింట్. అంత లిమిటేషన్స్ అండ్ ఆల్సో అంత రిస్ట్రిక్షన్స్ ఉన్న ఫంక్షనాలిటీస్ మీద డిపెండ్ అయితే ఇప్పుడు మనం ఒక చిన్న డిజైన్ చేయడానికి, సపోజ్ ఈ చిన్న ఫంక్షనాలిటీ చేయడానికి ఇన్ని ట్యాగ్స్ రాసుకుంటూ వెళ్ళాలి. అది కూడా ప్రాపర్ గా అన్ని డిక్లరేషన్ ఉందా లేదో చూసుకో. అందులో మళ్ళీ ఆల్రెడీ డిలీట్ చేసిన అంటే కాన్సెప్ట్స్ లో యూజ్ చేయొద్దు అని జస్ట్ డిలీట్ చేసిన కాన్సెప్ట్స్ మీద మళ్ళీ డిపెండ్ అవ్వాల్సి ఉంది కొన్ని ఫంక్షనాలిటీస్ చేయాలి అని. సో దిస్ ఈస్ ద వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. దీని నుంచి మనం అప్లికేషన్ డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక చిన్న డిజైన్ చేయడానికి మనకి ఇంత కోడ్ తీసుకుందనంటే రేపు ఏదైనా ఈ-కామర్సింగ్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే ఏదైనా పర్సనల్ అప్లికేషన్స్ కానీ ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఎంత HTML కోడ్ రాయాలి. That's why what the team was introduced in the beginning days, just to understand about how to just look like application of the web pages or also websites. That time just HTML it's good. Okay, simple plain applications చేయడానికి okay, that's fine. ఫస్ట్ ఇంటర్నెట్ అప్లికేషన్ ఎప్పుడు ఎలా ఉండేదంటే ఇలా ఉండేది. ఇంటర్నెట్ లో HTML ద్వారా డెవలప్ చేసినప్పుడు సో ఇంట్రొడ్యూస్ చేసిన అప్లికేషన్ ఎలా ఉండేదంటే ఇలా ఉండేది. సో 1991 లో ఫస్ట్ HTML పేజ్ ఇంట్రొడ్యూస్ చేసిన పేజ్. అసలు HTML అప్లికేషన్ వెబ్ పేజ్ ఫాంట్ ఎలా చేయొచ్చు. ఇట్స్ అ బేసిక్ ఆర్డినరీ అప్లికేషన్. బట్ అట్ ప్రెసెంట్ ఏం చేస్తున్నారు, ఒక అప్లికేషన్ బ్రౌజర్ మొబైల్లో బ్రౌజ్ చేస్తున్నారు, ట్యాబ్ లో బ్రౌజ్ చేస్తున్నారు, ల్యాప్లో బ్రౌజ్ చేస్తున్నారు. మరి ఇన్ని కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ఆల్సో సో సర్వీసెస్ వాడుతున్నప్పుడు వాటి అన్నిట్లలో ఫ్లెక్సిబుల్ గా కావాలంటే విత్ డిపెండ్స్ ఆన్ HTML. సో we can't do just that kind of function. So that kind of a functionalities.
అలాంటి ఫంక్షనాలిటీస్ అంటే మనం చేయడం చాలా చాలా కష్టం. దట్స్ వై we go with a concept is called as the CSS. In this example, you can able to catch some information. Same HTML structure I'm going to follow. Same statement I'm going to take. Just I'm going to take h1 tag. CSS లో స్టైల్స్ ఎలా ఉంటాయి అంటే HTML attributes మొత్తాన్ని నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఫార్మాట్ లో ఉంటాయి. బట్ వెన్ యూ కమ్ టు CSS, అదే నేమ్ ఈక్వల్ టు వాల్యూ కాస్త CSS లో కోలన్ వాల్యూగా డిఫైన్ అవుతుంది. దీన్ని CSS లో ఏమైనా కాల్ చేస్తారంటే ప్రాపర్టీస్ అని అంటారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ HTML లో సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కలర్ అనే అట్రిబ్యూట్ చూసాం. కలర్ కి మనం బ్లూ అనే కలర్ ఇచ్చాం. దట్ ఈస్ కాల్డ్ వాల్యూ. బ్లూ ఈస్ కాల్డ్ as వాల్యూ, కలర్ ఇస్ నథింగ్ బట్ అట్రిబ్యూట్. ఈ CSS ఏం చేస్తారంటే HTML లో ఉన్న అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అట్రిబ్యూట్స్ మొత్తాన్ని అప్డేట్ చేశారు CSS లో. అంటే HTML లో ఉన్న అట్రిబ్యూట్స్ ఏవైతే అయ్యే అట్రిబ్యూట్స్ ని CSS లో ఎలా కన్వర్ట్ చేశారంటే స్టైల్స్ గా కన్వర్ట్ చేశారు. కొత్తగా జస్ట్ మనం ఇక్కడ ఫోకస్ పెట్టాల్సిందంటే ఏం లేదు. బట్ ఈ అట్రిబ్యూట్స్ అనేవి HTML లో లిమిటెడ్ కేసెస్ లో కాకుండా అన్లిమిటెడ్ కేసెస్ లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళారు, అంటే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు. సో అండర్స్టాండ్ అబౌట్ ద కాన్సెప్ట్ లైక్ కలర్ కోలన్ బ్లూ. అంటే CSS లో కంపల్సరీగా ఈ ప్రాపర్టీస్ అవుతున్నాయి. ప్రాపర్టీస్ మన డబుల్ కోట్స్ ఇవ్వాలని రూల్ ఉంది. కంపల్సరీగా ప్రాపర్టీస్ అవుతున్నా డబుల్ కోట్స్ ఇవ్వాలని రూల్ ఉంది. ఇప్పుడు మన HTML లో చూస్తున్నాం. సో విత్ అని చెప్పేసి కొన్ని అడిషనల్ గా యాడ్ చేయాల్సిన కొన్ని బిహేవియర్స్ ఉంటాయి. సో ఆ బిహేవియర్స్ మొత్తాన్ని మన CSS లో we have to continue as it is. ఇప్పుడు బీజీ కలర్ అన్న, సో ఇక్కడ మనం బీజీ కలర్ అని తీసుకున్నాము. సో ఈ బీజీ కలర్ అనే కాన్సెప్ట్ ని కొంచెం చేంజెస్ చేశారు. CSS లో ఎలా అంటే బీజీ కలర్ ని కొంచెం ఎక్స్పాండ్ చేశారు, అంటే కొంచెం డిఫరెంట్ గా కొత్త నేమ్తో ప్లాన్ చేశారు. దట్ ఈస్ వాట్ వి కెన్ కాల్ as a బ్యాక్గ్రౌండ్ గా చేంజ్ చేస్తారు. అంటే దీన్ని డిఫరెంట్ మోడల్స్ లో ఇంప్లిమెంట్ చేసే విధంగా డెవలప్ చేశారు. అంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఆ చేంజెస్ మనం జస్ట్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. బట్ ఫంక్షనాలిటీ అయితే ఇట్స్ గుడ్. బట్ దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే ఇట్స్ లిమిటేషన్. అంటే కొన్ని ట్యాగ్స్ లో మాత్రం సపోర్ట్ చేస్తారు. బట్ అదే CSS లో యూజ్ చేసే ఫంక్షనాలిటీస్ అనేవి ఏ ట్యాగ్స్ లో అయినా సరే మనం తీసుకొని దాన్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రైట్. సో దాన్ని ఎగ్జాంపుల్ గా మనం ఐడెంటిఫై చేద్దామని అంటే ఇప్పుడు ఒక ట్యాగ్ ఉంది. సో ఈ ట్యాగ్ మీద నేను ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. there is a functionality I'm going to run. ఇప్పుడు దీని మీద నేను డోంట్ వాంట్ టు యూస్ ఎనీ HTML అట్రిబ్యూట్స్ ఏమి యూజ్ చేయదలుచుకోవట్లేదు, CSS యూజ్ చేయాలనుకుంటున్నాను. CSS లో కొన్ని వాల్యుబుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో నెంబర్ 1 ఇస్ కాల్డ్ స్టైల్ షీట్స్ అంటారు. CSS స్టైల్ షీట్స్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ as డిక్లరేషన్స్ ఆఫ్ CSS. దిస్ ఇస్ కాల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ CSS అనాలి. ఇంకొక మాట చెప్పాలంటే అంటే CSS ని ఎలా రాయొచ్చు HTML CSS ను వాడాలంటే ఎలా డిక్లేర్ చేస్తారు, అంటే ఎలా స్ట్రక్చర్ చేస్తారు, స్ట్రక్చర్ ఆఫ్ CSS అని చెప్పేసి కాల్ చేయొచ్చు. ఈ మొత్తం అన్ని 3 టైప్స్ ఉంటాయి. సో ఆ 3 టైప్స్ ఏంటనేవి జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫ్యూ మినిట్స్. నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్టర్స్ అని చెప్పేసి ఉంటుంది. సెలెక్టర్స్ అంటే టార్గెట్ HTML tags. సో బిఫోర్ అప్లై CSS tags. మనం బాడీ సెక్షన్ లో చాలా ట్యాగ్స్ రాస్తాం, కానీ అన్ని ట్యాగ్స్ మీద CSS స్టైల్స్ కావాలా, లేకపోతే పర్టికులర్ ట్యాగ్స్ మీద CSS స్టైల్స్ కావాలా అనే డిక్లరేషన్ మనం ఎలా డిసైడ్ చేస్తామంటే సెలెక్టర్స్ నుంచి డిసైడ్ చేస్తాం. అండ్ మూడో టాపిక్ వచ్చేసరికి వాట్ టాపిక్ ఇస్ కాల్డ్ as ప్రాపర్టీస్ అన్నమాట. ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ as CSS స్టైల్స్ మొత్తం ఏంటంటే ప్రాపర్టీస్. దీన్ని జనరల్ గా మన HTML ఏమైనా కాల్ చేసేవాళ్ళం, వాట్ వీ కెన్ కాల్ as అట్రిబ్యూట్స్ గా కాల్ చేసేవాళ్ళం. సో CSS లో ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ప్రాపర్టీస్ డిక్లరేషన్ వీ కెన్ ఫాలో దిస్ ఇన్ఫర్మేషన్.
సో మొత్తం 3 మేజర్ టాపిక్స్ బేసిక్స్. నాలుగోది వచ్చేసరికి లేఅవుట్స్ ఉంటాయి. వెబ్ లేఅవుట్స్ జనరల్ గా అప్లికేషన్స్ ఎలా ప్లాన్ చేయొచ్చు. 5th పాయింట్ వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ. చేసిన అప్లికేషన్ అన్ని డివైజెస్ లో ఫ్లెక్సిబుల్ గా యాక్సెస్ చేసుకునే పర్మిషన్ కావాలి అంటే ఎలా తీసుకోవచ్చు. మినిమం కంపల్సరీగా ఈ 5 టాపిక్స్ సిఎస్ఎస్ నుంచి కొంచెం తెలియాలి. అంటే ఈ 5 టాపిక్స్ కానీ తెలిస్తే సిఎస్ఎస్ ని సో మనం ఎన్ని వేస్ లో ఎలా కావాలంటే అలా మనం సో హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈ 5 టాపిక్స్ ఇట్స్ మేజర్ టాపిక్స్ ఇన్ ఫ్రమ్ సిఎస్ఎస్. సో దాంట్లో ఫస్ట్ స్టైల్ షీట్స్ అనమాట. ఈ స్టైల్ షీట్స్ ఎలా రాస్తారు, ఎన్ని వేస్ లో రాస్తారు అనేది జస్ట్ ఒక 5 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను బ్లైండ్ గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో ఒక బ్లైండ్ గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఆ ఎగ్జాంపుల్ జస్ట్ ఒకసారి ఫాలో. సో సిఎస్ఎస్ లో స్టైల్స్ రాయడానికి చాలా డిక్లరేషన్స్ ఉన్నాయి. HTML పేజ్ లోపల సిఎస్ఎస్ రాయొచ్చు, ట్యాగ్ లోపల రాయొచ్చు సిఎస్ఎస్ స్టైల్స్, HTML పేజ్ బయట కూడా సిఎస్ఎస్ స్టైల్స్ రాయొచ్చు. దీన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అంటారు. మనం HTML హైపర్ లింక్స్ నేర్చుకుంటే హైపర్ లింక్స్ లో మనకి 3 type of categories ఉన్నాయి. వాట్ ఇస్ ద 3 type of categories అంటే ఇంటర్నల్ హైపర్ లింక్స్, ఇన్లైన్ హైపర్ లింక్స్, ఎక్స్టర్నల్ హైపర్ లింక్స్ అని మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వాటిని ఏమంటారంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్ అండ్ ఆల్సో ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని చెప్పేసి 3 మోడల్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మోడల్ ఏంటంటే ఎక్స్టర్నల్ స్టైల్స్. సపోజ్ ఐ విల్ గో విత్ ఎక్కువగా మన రెగ్యులర్ గా వాడే మోడల్ ఏంటంటే రేపు ప్రాజెక్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటే ఎలా ఉంటుందంటే HTML పేజ్ ఒక సపరేట్ పేజ్ లో ఉంటుంది, సిఎస్ఎస్ స్టైల్స్ ఇంకొక సపరేట్ పేజ్ లో ఉంటుంది. ఎందుకు ఇలా సపరేట్ పేజ్ తీసుకోవాలి, దాని యొక్క యూసేజ్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, జస్ట్ ఐ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫ్యూ మినిట్స్. డోంట్ వరీ అబౌట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ జస్ట్ ఇన్ ద మీన్ వైల్ ఐ విల్ గో విత్. సో సిఎస్ఎస్ స్టైల్స్ నేను ఒక సపరేట్ పేజ్ లో ప్లాన్ చేస్తున్నాను. సో ఆ పేజ్ పేరు వచ్చేసరికి నేను custom.css అని చెప్పేసి పెట్టుకున్నాను. అంటే సిఎస్ఎస్ ఫైల్స్ అన్ని ఎలా సేవ్ చేయొచ్చు అంటే .css. ఎప్పుడు .css అని కొత్త ఎక్స్టెన్షన్ చూడండి, ఇప్పుడు దాకా మనం చూసిన ఫైల్ ఎక్స్టెన్షన్ .html. When you come to the CSS, there is a new extension we are going to see to create a new files for CSS point of view, that is called .css. అంటే మీరు ఎప్పుడైనా సరే సిఎస్ఎస్ స్టైల్స్ HTML పేజ్ లోపల కాకుండా మీరు బయట నుంచి ఒకవేళ రాసుకోవాలనుకున్నట్లయితే దెన్ వీ కెన్ గో విత్ కస్టమ్ CSS. దీన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ అని అంటారు. సో రైటింగ్ ద సిఎస్ఎస్ స్టైల్స్ ఇన్ సపరేట్ న్యూ డాక్యుమెంట్ without writing instead of the HTML page. So there is advantages by creating this kind of file. File create చేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే జస్ట్ ఐ విల్ గో విత్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్యూ మినిట్స్. సో కొత్త ఎక్స్టెన్షన్ ఇలా మనకి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ వస్తూ ఉంటాయి. సో స్లోగా కాన్సెప్ట్ కి మనం మూవ్ అయ్యి కొద్ది డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ HTML ఒకటే నేర్చుకున్నాం కాబట్టి అక్కడ .html తీసుకున్నాం. తర్వాత CSS కి వెళ్ళినప్పుడు .css అని వస్తుంది, JavaScript కి వెళ్ళినప్పుడు .js అని వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ మన Python కి వెళ్తే .py అని చెప్పేసి అని వస్తుంది. లెవెల్ కి అంటే లాంగ్వేజ్ డిఫరెంట్ లెవెల్ కి లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ custom.css లో నేను ఏం చేయబోతున్నానంటే CSS స్టైల్స్ వస్తున్నాయి. ఇక్కడ చెప్పాను కదా CSS స్టైల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ప్రాపర్టీస్ అని. సపోజ్ ఎగ్జాంపుల్ లైక్ కలర్ ఈజ్ అ ప్రాపర్టీ. ఈ కలర్ ప్రాపర్టీ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే CSS స్టైల్ ఇంప్లిమెంట్ చేస్తాను. బట్ జనరల్ గా CSS స్టైల్స్ రాయడం కోసం there is a flow brackets we can use. ఇవన్నీ ఒక డిక్లరేషన్స్ అవి. ఆ డిక్లరేషన్స్ మీకు సెలెక్టర్స్ అనే ఒక సబ్జెక్ట్ వస్తుంది. సెలెక్టర్స్ అనే సబ్జెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ వీ కెన్ హావ్ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్. అంటే CSS స్టైల్స్ మొత్తం సో దేనికోసం పెడతారంటే ఒక పర్టికులర్ ట్యాక్స్ మీద అప్లై చేయడం కోసం. అంటే CSS స్టైల్స్ అప్లై చేయడానికంటే ముందు ఏదైతే ట్యాక్స్ మీద ఆ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటామో ఆ ట్యాక్స్ మనం టార్గెట్ చేసుకోవడానికి CSS సెలెక్టర్స్ అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ CSS స్టైల్ ఉంది ఏంటంటే కలర్ బ్లూ. ఈ కలర్ బ్లూ దేని మీద అప్లై అవ్వాలి, H1 ట్యాగ్ మీద అప్లై అవ్వాలి. H1 ట్యాగ్ మీద అప్లై అవ్వాలంటే HTML ట్యాగ్స్ ఎలా రాస్తారంటే ట్యాగ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్. ఏ ట్యాగ్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్. ఎప్పుడు HTML లో. అదే CSS కి వచ్చినప్పుడు ఈ ట్యాగ్స్ ని ఇక్కడ ఎలా రాస్తారంటే జస్ట్ వీ హావ్ టు రైట్ ఇండివిజువల్ ట్యాగ్ లైక్ సెలెక్టర్. దీన్ని ఏమంటారు సెలెక్టర్స్ అని అంటారు. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. డోంట్ వరీ, జస్ట్ బ్లైండ్లీ వీ కెన్ అండర్స్టాండ్ వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ఏదైతే ఇక్కడ ఒక ట్యాగ్ ని టార్గెట్ చేయాలనుకుంటామో ఆ ట్యాగ్ నేమ్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు H1 మీద కావాలి అక్కడ. సో దట్స్ వై గో విత్ H1 ట్యాగ్ ఇస్తాం.
That means target h1 tag to apply the CSS styles. But if the present CSS styles ఎక్కడ ఉన్నాయి? So separate page లో ఉన్నాయి. So CSS style separate page లో ఉన్నాయి, HTML page separate page లో ఉన్నాయి. Two different files ని ఎలా కనెక్ట్ చేస్తాం? Two different files ని ఎలా కనెక్ట్ చేయాలంటే HTML CSS లో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అని ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఏం చేస్తుందంటే .css ఫైల్స్ ని HTML పేజ్ కి కనెక్ట్ చేసి ఆ .css లో ఉన్న స్టైల్స్ మొత్తాన్ని HTML పేజ్ యొక్క ట్యాగ్స్ మీద అప్లై చేయాలి అంటే లింక్ అని ఒక ట్యాగ్ తీసుకుంటారు. ఈ లింక్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఈ లింక్ అనే ట్యాగ్ ఎక్కడ రాస్తారంటే కర్సర్ సెక్షన్ లో రాస్తారు. యాక్చువల్లీ లింక్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఆ లింక్ ట్యాగ్ లోపల ఒక 2 అట్రిబ్యూట్స్ ఉంటుంది. ఒక అట్రిబ్యూట్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన డిక్లరేషన్ ఏంటి? స్టైల్ షీట్. అండ్ HREF అంటే ఇస్ నథింగ్ బట్ మీరు క్రియేట్ చేసిన CSS ఫైల్ పేరు ఏదైతే ఉందో ఫైల్ పాత్ వీ హ్యావ్ లైక్ ఇంటర్నల్ హైపర్ లింక్ లాగా చూడండి. సో దిస్ ఈజ్ యాక్చువల్ వాట్ వీ కెన్ కాల్ కనెక్షన్ ఆఫ్ CSS విత్ HTML. ఇది ఏమంటారంటే ఎక్స్టర్నల్ CSS అని అంటారు. సో సపరేట్ పేజ్ లో రాసిన CSS స్టైల్స్ HTML పేజ్ కి అప్లై చేయాలంటే CSS ఫైల్ ని తీసుకొచ్చి HTML పేజ్ లో లింక్ చేయాలి. లింక్ చేయడం కోసం కూడా ఇక్కడ కూడా HTML ట్యాగ్స్ వాడదు. HTML పేజ్ లో ఇంప్లిమెంట్ చేసే మొత్తం కంప్లీట్ ట్యాగ్ ఫార్మాట్ లో ఉంది. సో దట్స్ దీన్ని సో ఎక్స్టర్నల్ CSS అని అంటారు. సో ఈ ఎక్స్టర్నల్ CSS నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ బాడీ సెక్షన్ లో h1 ట్యాగ్ ఒకటి ఉంది అంటే CSS నుంచి మనం ఏం చేయొచ్చు? అప్లికేషన్ లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ మనం టార్గెట్ చేసి దాన్ని ఎలా కరెక్ట్ డిజైన్ చేసుకోవచ్చు వితౌట్ రైటింగ్ మోర్ HTML ట్యాగ్స్. చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు కలర్ కావాలి, కలర్ అప్లై చేసాం. ఇంతకుముందు అదే కలర్ కావాలంటే HTML లో మనం ఏం చేస్తాం? ఫాంట్ ట్యాగ్ రాయాలి, ఫాంట్ ట్యాగ్ లో మళ్ళీ కలర్ రాయాలి, సో ఫాంట్ ఓపెనింగ్ క్లోజింగ్ రాయాలి. చాలా లెంతీ ప్రాసెస్ ఇస్తాయి. బట్ సింప్లీ ఇన్ CSS వి గో విత్ CSS స్టైల్స్. ఇలా ఎన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే గో విత్ బోర్డర్. ఇంతకుముందు ఫీల్డ్ సెట్ అని ఒక ట్యాగ్ రాయాలి, ఫీల్డ్ సెట్ అని ఒక ట్యాగ్ తీసుకోవాలి. అదే మనకి CSS లో అనుకోండి సో నాట్ నెసెసరీ. దెర్ ఇస్ అ బోర్డర్స్ ఆర్ దేర్. CSS లో ప్రతి ఒక్క స్టైల్ నుంచి డిఫరెంట్ బిహేవియర్స్ అప్లై చేయొచ్చు. కొత్తగా ట్యాగ్స్ అని రాయాల్సిన పని లేదు. అలైన్మెంట్ కోసం అక్కడ మనం సెండర్ అనే ఒక ట్యాగ్ వాడాం, కానీ అసలు ట్యాగ్స్ వాడద్దు. అలాంటి ట్యాగ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన ట్యాగ్స్ వాడొద్దు అని చెప్పేసాను. దట్ మీన్స్ డిప్లికేట్ అండ్ ట్యాగ్స్ వాడొద్దు అన్నారు. బట్ కానీ స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ద ట్యాగ్స్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు సో వర్క్ విత్ ప్లెయిన్ HTML. బట్ CSS నుంచి వాటన్నిటిని డిప్లికేట్ చేసేయచ్చు. స్పేసెస్ కావాలి, బోర్డర్ లోపల స్పేసెస్ కావాలి. సో ఇంతకుముందు బోర్డర్ లోపల స్పేస్ కావాలంటే మనం H స్పేస్ V స్పేస్ అని ఇమేజెస్ వాడేవాళ్ళం, కానీ అన్ని చోట్ల అలాంటి పాసిబిలిటీస్ ఉండేవి కాదు. బట్ CSS లో అలా ఏం లేదు. ప్రతి ఒక్క కాన్సెప్ట్ కు ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్యాడింగ్ అని తీసుకున్నాం, బోర్డర్ లోపల స్పేస్ తెచ్చుకోవచ్చు ప్యాడింగ్ అంటే. ఈ ప్రాపర్టీస్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు, కొన్ని ప్రాపర్టీస్ కి మీనింగ్ అంటే ఎక్స్ప్లెనేషన్ కావాల్సి ఉంటుంది, కొన్ని ప్రాపర్టీస్ ఎక్స్ప్లెనేషన్ కావాల్సి ఉంటుంది. ఒకసారి మీకు సబ్జెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ ప్రాపర్టీస్ కి అయితే ఎక్స్ప్లెనేషన్ కావాలో ఆ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు సో జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్. దాని ఎన్ని వేస్ లో రాయొచ్చు, దాని మీనింగ్ ఏంటి, దాంట్లో ఎన్ని డిక్లరేషన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ గివ్ యూ వెరీ ఇన్ఫర్మేషన్. ఫాంట్ సైజ్ పెంచుకోవాలి. సో ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే డిఫాల్ట్ హెడ్డింగ్ H1 డిఫాల్ట్ H1 ట్యాగ్ సైజ్ ఎంత ఉంటుందంటే 32 పిక్సెల్ ఉంటుంది. H1 ట్యాగ్ యొక్క సైజు 32 పిక్సెల్. సో మీరు కొంచెం పెంచారనుకునే డిఫరెన్స్ కనబడుతుంది. సో ఇంతకుముందు మనం సైజ్ పెంచుకోవాలంటే అప్ టు 7 వరకే పర్మిషన్ ఉంటుంది. అది CSS లో నో పర్మిషన్. సో అన్లిమిటెడ్, మీకు అంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. సో దట్ మీన్స్ దెర్ ఇస్ నో ఎనీ లిమిటేషన్స్ ఇన్ CSS. జస్ట్ వీ కెన్ కాల్ దట్ లిమిటేషన్, బట్ దట్ యూసేజ్ అనేది మీకు అప్లికేషన్ ఉండాలంటే ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏదంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ తీసుకోవచ్చు. సో గో విత్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే ఇప్పుడు ఇంతకుముందు H1 ట్యాగ్ మీద బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే అప్లై అయ్యేది కాదు. ఇప్పుడు CSS నుంచి పాసిబుల్ అవుతుంది. ఇంకోటి కొన్ని కస్టమైజేషన్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బోర్డర్ మీద అప్లై అవుతుంది. బోర్డర్ కి ఆల్రెడీ గ్రీన్ అని కలర్ పెట్టాం. సో బోర్డర్ మీదకి అప్లై అవ్వకుండా మనం అలాంటి ఇంప్లిమెంట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ క్లిప్ అంటే ఓన్లీ జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ప్యాడింగ్ లెవెల్ వరకే కావాలి. సో లేదు, కంటెంట్ ఉంది, కంటెంట్ లెవెల్ వరకు కావాలి. సో కంటెంట్ లెవెల్ వరకు కావాలి. సో ఓన్లీ కంటెంట్ లెవెల్ వరకు మాత్రమే కావాలి.
సో దాని యొక్క సైజు మనం ఏదైనా కంట్రోల్ చేసుకునే పర్మిషన్ కూడా ఇచ్చుకోవాలి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి బోర్డర్స్ ఏవైతే బోర్డర్ లో జస్ట్ కార్నర్స్ లో డిఫరెంట్ కర్వ్ షేప్స్ ఏదైనా తీసుకురావాలి. డిఫరెంట్ కర్వ్ షేప్స్ ఏదైనా తీసుకురావాలి. కార్నర్స్ లో ఏదైనా కర్వ్ షేప్స్ కావాలి. సైజెస్ ఏదైనా కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా సెంటర్ లో తెచ్చుకునే పర్మిషన్స్ ఏదైనా కావాలి. డిఫరెంట్ గా జస్ట్ ఏదైనా దాన్ని డిజైన్ చేసే యాక్టివిటీస్ కావాలి. డిఫరెంట్ గా డిజైన్ చేసే యాక్టివిటీస్ మీన్స్ ఇది నథింగ్ బట్ వాట్ వీ కెన్ కాల్ అస్ సో లెఫ్ట్ సైడ్ కార్నర్స్, రైట్ సైడ్ కార్నర్స్. మనం ఎలా కావాలంటే అలా మన అప్లికేషన్ రెడీ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే జస్ట్ అలా అప్లికేషన్ మనం రెడీ చేసుకోవచ్చు.